సుమన్ టీవీ ఛానల్ యొక్క ప్రేక్షక మహాశైలకి అభివాదములు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీకు మా యొక్క సుమన్ టీవీ మీ ముందుకు వస్తున్నది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క సుమన్ ఛానల్ నందు మహాగణపతితో ప్రార్థన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనా పవిత్రైవతు. ఓం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షక మహాశైలకి ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గణపతిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని ఈ సుమన్ టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ యొక్క గణపతి విశిష్టతను గురించి తెలియజేయడానికి నాకు ఈ అవకాశం కల్పించారు. కాబట్టి ఈ ప్రేక్షక మహాశైలందరికీ గణపతి ప్రార్థనతో గణపతిలో ఎన్ని రకాలు, గణపతిలో ఉన్నటువంటి విశేషత ఏంటి, ఆ విశిష్టత వలన ఏ గణపతి ఆరాధన చేస్తే ఏ యొక్క గణపతి ఉపాసన వలన సులభంగా మనం అనుకున్నది సాధించుకోగలుగుతామో, ఆ స్వామి వారికి దగ్గరగా సన్నిధానంలో ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఎంతో మంది ఉపాసకులు ఎన్నో చేస్తూ ఉంటారు. అలాంటి గణపతి ఉపాసనలో విశిష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి షోడశ గణపతులు అనేటువంటి ఉన్నాయి. మొట్టమొదటిగా హరిద్రాబింబ గణపతి. ఆ హరిద్రాబింబ గణపతికి చుట్టూగా ఉండేటువంటి ఉపగణపతులే షోడశ గణపతులు. సుముఖాయ నమః గణపతి, ఏకదంత గణపతి, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధి ప్రదాయకాయ నమః అనేటువంటి ఈ యొక్క ఉపగణపతులు ఈ హరిద్రాబింబగడి మహాగణపతికి సంబంధించినటువంటి ఉపగణపతులు. వీళ్ళు మామూలుగా మనకుండేటువంటి గణపతులలో 32 మంది గణపతులు, వాళ్ళల్లో మనం విశేషంగా తీసుకుంది షోడశ గణపతులు. వాటిల్లో కూడా ఇంకా మనం విశేషంగా ఉపాసన తీసుకునేటువంటి గణపతుల్లో లక్ష్మీ గణపతి, ఉచ్చిష్ట గణపతి, శ్వేతార్క గణపతి, మూల గణపతి, మహాగణపతి, అదేవిధంగా హరిద్రాబింబ గణపతి, శక్తి గణపతి, మహాగణపతి, పంచముఖ మహాగణపతి, ప్రవాళ గణపతి అని ఈ విధంగా ఉండే అష్టగణపతులు ఉంటారు. ఆ అష్టగణపతుల్లో విశేషమైనటువంటిది లక్ష్మీ గణపతిని తీసుకున్నటువంటి ఉపాసకుడు ఏ గణపతినైనా సులభంగా చేయడానికి, ఉపాసన చేసి సాధనలో నిమగ్నం కావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి గురువుల యొక్క అనుజ్ఞ తీసుకొని ఏ యొక్క ఉపదేశం తీసుకోరాదు. అట్లాంటి విశేషమైన గణపతులలో కొందరు చెప్తుంటారు, గాయత్రి ఉపదేశం అయింది కదా, అన్ని ఉపదేశాలకి ఉపయోగపడతాము అని. కానీ గురువు మూలకంగా తీసుకున్నటువంటి ఉపదేశమే అది సత్ఫలితాన్ని ఇస్తుంది, అతి త్వరగా ఫలితాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి గణపతుల్లో మనకు ముఖ్యమైనటువంటి గణపతులు బాల గణపతి, తరుణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఏకాక్షర గణపతి, ప్రసన్న గణపతి, వక్రతుండ గణపతి, అదేవిధంగా మహాగణపతి, మూల గణపతి, లక్ష్మీ గణపతి, తరువాత శక్తి గణపతి, ప్రవాళ గణపతి, క్షిప్ర గణపతి. ఈ విధంగా 8 మంది గణపతుల్లో ఏదో ఒక గణపతిని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సాధన మొదలు పెట్టేటప్పుడు ఒక బుధవారం, విశిష్టమైనటువంటి వారము గణపతికి బుధవారం లేదా మంగళవారమైన తీసుకోవచ్చు. ఉపదేశం వచ్చేటువంటి గురువు మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి. మంచి శిష్యుడు ఎక్కడుంటాడు, ఆ శిష్యుడి కోసం మనం పరిగెత్తాలి. మనం గురువు దగ్గరికి పోవడం కాదు.
నా గురువు కావాలా, నా గురువు కాకపోతే ఆ గురువు అనుగ్రహం లేనిదే మనం ఏమి చేయలేం. కాబట్టి ఆ గురువే నాకు మంచి శిష్యుడు కావాలని చెప్పేసి మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఇది ఎలా అంటే, ఒక పీఠాధిపతి వచ్చాడు, మంచి ఆదిశంకరుల వారు వచ్చారు, కంచి నుంచి వచ్చారు, మనం దర్శనం చేసుకోవాలా. మనం పోయి ఆ పీఠాధిపతిని పరిగెత్తుకుంటూ పోయి చూడడం కంటే కూడా ఆ యొక్క మహనీయుల యొక్క దృష్టి మన మీద పడడం వలన మనం అదృష్టవంతులం అవుతాం. అట్లాంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి గురువుల్ని మనం ఎత్తుక్కోవాలా. అదేవిధంగా ఆ గురువు కూడా మంచి శిష్యుడిని ఎత్తుక్కొని మనకు కావాల్సినటువంటి గణపతులు, ఏ గణపతి తీసుకోవాలనుకున్నామో ఆ గణపతికి సంబంధించినటువంటి ఉపాసనా బలాన్ని, ఆ యొక్క ఉపదేశాన్ని మనకి చేయగలిగినటువంటి గురువు, మంచి సద్గురువు దొరికితే ఈ శిష్యుడు కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతాడు. 10 మందికి, సమాజానికి ఉపయోగపడడానికి ఈ యొక్క శిష్యుడు కూడా దోహదపడడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ విధంగా గణపతుల్లో విశేషమైనది లక్ష్మీ గణపతి. శాంత స్వరూపము, సాత్వికమైనటువంటి మనం చేసే ఉపాసన వలన ఆ భగవత్ సన్నిధానంలో ప్రశాంతత అనేటువంటిది నెలకొల్పుకొని ఎటువంటి చెడు ఆలోచన లేకుండా, ఎటువంటి ప్రకోపాలకి మన వాళ్ళని మళ్లించకుండా మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించి చేయడానికి లక్ష్మీ గణపతి మనకు సహకరిస్తూ ఉంటాడు. అట్లాంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆ లక్ష్మీ గణపతిని వీలున్నంత వరకు ప్రతి ఒక్కరూ ఉదయం లేస్తూనే స్నాన సంధ్యావందనాలు చేసుకోవడము, ఇతరుల ఎవరైతే మామూలుగా స్నానం చేసి గణపతిని మీరేం రోజు చేయాల్సిన అవసరం లేదు, అంత బెల్లం ముక్క పెట్టండి, గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఎందుకంటే స్త్రీలలో కూడా కొంతమంది తేదీలు ఉండేటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఓంకార ప్రణవం అనేటువంటిది ఉచ్చారణ చేయకూడదు. అంటే కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు కాలంలో మిడిమిడి జ్ఞానం ఎక్కువైపోయింది, దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలు ఓంకారం ఆమె గాయత్రీదేవి స్త్రీ కదా, మేము ఎందుకు గాయత్రి ఉపదేశం చేయకూడదు, మేము కూడా చేసే అర్హత ఉంటుంది అనేట. అది చాలా తప్పది. మన సంస్కృతి, మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాలంటే స్త్రీలు మనకు అండగా ఉండి మనకు ముందు మేమున్నాము, ఈ ఉపదేశం చేసుకోండి, మీకు సహకరిస్తాము, సేవలు అందిస్తాము అని చెప్పేసి వాళ్ళ యొక్క ధర్మ భర్తలకి తెలియచేసుకొని వాళ్ళకి సహకరించే విధంగా వాళ్ళ సేవలో నిమగ్నం కావాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. మీరు ఎక్కడికైనా ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఓం గం గణపతయే నమః అని 11 సార్లు చెప్పుకొని స్వామిని ఉచ్చారణ చేసుకొని ప్రయాణం చేస్తే మీకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. గణనాథుడు అంటే అన్ని గణాలు, దేవగణాలైతేమి, రాక్షస గణాలైతేమి, మనుష్య గణాలైతేమి, కిన్నెర గణాలైతేమి, గంధర్వ గణాలైతేమి, ఇటువంటి గణాలకి శివగణాలైతేమి, ఇన్ని గణాలకి అధిష్టాన దేవత ఎవరంటే మహాగణపతి. అతన్ని ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని ఆయన్ని మనకు అధిష్టాన దేవతగా పెట్టారు. మనం ఒక పని చేయాలన్నా, ఒక శివుడి ఆరాధన చేయాలన్నా, ఒక రాముడి ఆరాధన చేయాలన్నా, ఒక విష్ణు ఆరాధన చేయాలన్నా, ఏ దేవతను కొలచాలన్నా ముందు మహాగణపతి ప్రార్థన చేయాలి. మీకు చిన్న విషయం తెలిసే ఉంటుంది. రావణ బ్రహ్మ శివలింగాన్ని, ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అదే సమయంలో గణపతి యొక్క అనుజ్ఞ లేకుండా తీసుకోపోవడం వలన ఆ యొక్క గణపతి బాలుడి రూపంలో వచ్చి ఆ యొక్క సంధ్యావందన సమయంలో ఆ బాలుడి చేతిలో పెట్టడం వలన శివలింగాన్ని అతని కోపదృక్తుడై ఉన్నాడు. కాబట్టి ఆ బాల గణపతి ఈయన సంధ్యావందనం చేసేంత లోపల 3 సార్లు పిలుస్తాను, అంతవరకు మీరు రాకపోతే నేను ఇక్కడనే ఈ యొక్క లింగాన్ని ఇక్కడ భూస్థాపితంలో పెట్టేస్తాను భూమాదే అని తెలియజేస్తాడు. అది ఎందుకంటే గణపతి అనుజ్ఞ లేకుండా ఆ యొక్క ఆత్మలింగాన్ని తీసుకురావడం వలన ఆయన కోపించి ఆగ్రహించి ఆయన కొన్ని షరతులు ఇస్తాడు. నేను 3 సార్లు పిలుస్తాను రావణ, నీవు వస్తావా సరే, లేకపోతే ఈ యొక్క శివలింగాన్ని కింద పెట్టేస్తాను అని. ఆ విధంగా 2 సార్లు రావణ రావణ అని పిలుస్తాడు. 3వసారి గట్టిగా అరుస్తాడు, రావణ పెట్టేస్తున్నాను కింద అని. ఆ సమయంలో అయ్యో బాలుడా నువ్వు కింద పెట్టద్దు, నేను వస్తున్నానని పరుగుపరుగున వచ్చే సమయానికి, ఎందుకంటే అక్కడ వినాయకుడిని ఆరాధన చేయకుండానే, అతని యొక్క అనుజ్ఞ తీసుకోకుండానే ఇలాంటి సంభాషణ జరిగింది కాబట్టి ఆ యొక్క కోపం వలన అక్కడ పెట్టేస్తాడు.
ఆ ప్రదేశంలో ఆ యొక్క శివలింగం పెట్టేసిన తర్వాత రావణ బ్రహ్మ వచ్చి ఎంత పని చేసావని ఆయన బాలక అని చెప్పేసి ఆయన నిజ స్వరూపాన్ని చూసి ఒక మొటిక్కాయ వేస్తాడు. అది ఇప్పుడు కూడా సొట్టబోయి ఉంటుంది. అది ఉన్న ప్రదేశం గోకర్ణం. అది ఈ విధంగా గణపతులు మనకు పిలిస్తే పలికేటువంటి వాడు ఈ కలియుగంలో మహాగణపతి. శని ప్రభావం అధికంగా ఉంది అని అనుకున్న వాళ్ళు మహాగణపతిని ఆరాధన చేయొచ్చును. అదేవిధంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా లక్ష్మీ వెంకటరమణ స్వామిని ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు జోలికి ఆ యొక్క మహాగణపతి రాలేదు. కావున మీరు ఎంత సమయాన్ని మీరు కల్పించుకుంటారో ఉన్నటువంటి సమయాన్ని మనం అనుకూలంగా మార్చుకొని ఆ భగవత్ సేవలో ఆ మహాగణపతిని కనీసం 11 సార్లు చెప్పుకొని మీ కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటే ఆ గణపతి అనుగ్రహం బాగుంటుంది. ఇది మహాగణపతి కొన్ని రాసుల వాళ్ళకి మిథున రాశి వారు ఉన్నారు. ఉదాహరణకి వీళ్ళకి బుధుడు అధిపతి. బుధుడు అధిపతి అయినప్పుడు కేతువు నీచలో ఉన్నప్పుడు గణపతి ఆరాధన చేయాలి. ఎందుకంటే కేతువుకి అధిష్టాన దేవత గణపతి. అట్లాంటి గణపతిని ఆరాధన చేయడం వలన వీళ్ళ యొక్క అన్ని కర్మలు తొలగిపోయి ఆ గణపతి అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బుధుడు గాని నీచలో ఉన్నప్పుడు ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేసిన తర్వాత శుక్రుడు నీచలో ఉన్నప్పుడు శుక్రుడికి సంబంధించిన జపం చేయించుకొని ఒక మంచి బ్రాహ్మణోత్తమం ద్వారా ఆ సంబంధించిన ధాన్యాన్ని 1.4 కేజీ ధాన్యాన్ని ఒక మూట కట్టి అది ఆ బ్రాహ్మణోత్తమునికి దానం చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఇంకా కొంచెం వివాహం ఆలస్యంగా అవుతుంది అనుకున్నప్పుడు కదళీ వివాహం చేసుకోవాల్సి వస్తుంది. లేదా అర్కి వివాహం చేసుకోవచ్చు, లేదా కుంభ వివాహం చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడం వలన వివాహం అనేటువంటి వ్యవస్థలో ఎటువంటి కూడా ఆటంకాలు రాకుండా సవ్యంగా ప్రతి ఒక్కరికి వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది. హాస్యంలో జీవనంలో వాళ్ళు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అట్లాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మహాగణపతి మూల మంత్రాన్ని ప్రతిరోజు ఆమె కూర్చొని ఈయన కూర్చొని 11 సార్లు ఉదయము సాయంత్రం చేసుకుంటా ఉంటే ఆ ఇంట్లో అన్ని కష్టాలు తొలగిపోతాయి. వీలున్నంత వరకు కూడా విష్ణు సహస్రనామ పారాయణం. ఎందుకంటే ఎంత ఒత్తి చెప్పడంలో కారణం ఏంటంటే విష్ణుకి గణపతికి దగ్గర సంబంధం ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అన్నాడు. శుక్లాంబరము అంటే ఆ యొక్క మహావిష్ణువు పైన ఉన్నట్టు వస్త్రము ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక అంబరంలాగా ఆకాశంలాగా కనబడిందట నీలవర్ణంలో. ఆ కృష్ణ పరమాత్ముడు ఆ రథం మీద నుంచి పైకి ఎగిరినప్పుడు అట్లాంటి ఆకాశంతో నిర్మితమైనటువంటిదే ఆ వస్త్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. విష్ణువు ఎట్లా ఉంటాడు? తెల్లని శరీర ఛాయ కలిగి తేజోవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి వెలుగులు ప్రసాదిస్తూ ఎంతో శోభాయమానంగా అలంకారంగా ఉంటాడు. చతుర్భుజం 4 భుజాలు కలిగి ఉంటాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఎటువంటి విఘ్నాలైనా కూడా తొలగించేటువంటి ఆ యొక్క ముఖ వర్చస్సు కలిగినటువంటి మహనీయుడు, గొప్పవాడు, ఆద్యుడు అయినటువంటి ఆ యొక్క గణనాథుడు ఎవరంటే మహాగణపతి. అన్ని విఘ్నాలు తొలగించేటువంటి వాడు గణపతి. అందుకే గణాలకి సమూహాలకి పతి అంటే భర్త, పాలించేవాడు, రాజు. ఎన్నో అర్థాలు వస్తాయి కాబట్టి గణపతి అన్నారు. కాబట్టి గణాలకి పతి, పాలన చేసేటువంటి వాడు రాజు. అట్లాంటి గణపతిని మనం ఈరోజు స్మరణ చేసుకుంటూ ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క సుమన్ ఛానల్ తరువాతన మీకు అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాను. అదేవిధంగా కొన్ని విశేషమైనటువంటి రాసులు ఉన్నాయి. 24లో సంవత్సరం వస్తుంది, మనకు నూతన సంవత్సరం.
ఈ జనవరి నుంచి విశేషమైనటువంటి అద్భుతాలు సృష్టించేది కొన్ని రాశులు ఉన్నాయి. 1 మిథున రాశి, 2 మేషరాశి, 3 కుంభరాశి, 4 సింహరాశి. వీళ్ళు లక్షలు సంపాదించి కోట్లు సంపాదించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది గణపతి ప్రభావమే. ఆ యొక్క గణపతిని ఎవరైతే ఎక్కువ ఆరాధిస్తుంటారో ఆ గణపతి మీకు సంపదలనిస్తాడు, లక్ష్మీ సంపదనిస్తాడు. నారాయణి ఎప్పుడు కూడా ఆయనలో నిమిడి ఉంటుంది. ఆ తల్లే నారాయణి లక్ష్మీ స్వరూపం. అట్లాంటి లక్ష్మీ స్వరూపాన్ని మీకు ఏం రాలేదు, మంత్రం ఏమి రాదు. ఓం మహాలక్ష్మీ నమః, మహాగణపతయే నమః, మహాగణపతయే నమః, మహాలక్ష్మీ నమః. ఈ విధంగా మీరు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పే విధంగా ఇది కూడా మహాగణపతయే నమః అని చెప్పుకుంటూ వంట చేస్తే ఆ యొక్క నివేదన కూడా ఆ స్వామికి ప్రసాదంగా నివేదన చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రుచికరమైనటువంటి అమృతాన్ని మనం ఆస్వాదించగలం. ఆ భగవంతుడు తీసుకుంటే పదార్థం వేరు, మనం సపరేట్ గా వండినటువంటి పదార్థాలు ఉంటాయి. అది తిన్నప్పుడు ఆ రుచి ఈ రుచి చూస్తే మనకు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వలన మన కడుపు నిండిపోతుంది, ఆస్వాదిస్తాం. ఎందుకంటే ఆ భగవన్నామ స్మరణలో ఉంటూ స్వామిని సేవిస్తున్నాం కాబట్టి. అందుకని ఉపాసకుడికి ఒక్కోసారి ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు. ఎక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎక్కడ చెట్టు కనబడితే ఆ చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటాడు. అయ్యో నాకు హంగామాలు కావాలని, నేను ప్యాంట్లు వేసుకోవాలని, షర్ట్లు వేసుకోవాలని, నాకు క్రాప్ ఉండాలని అనేటువంటి ఇటువంటి భౌతిక ప్రాపంచికమైనటువంటి వ్యాపకాలు ఎప్పుడు కూడా ఉపాసకులకు ఉండవు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమి తెలియని అమాయకుల్లాగానే ఉంటారు. వేషాలు వేసుకోరు. వేషాలకి ఇప్పుడు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దయచేసి భగవంతుణ్ణి ఆరాధన చేయండి. భక్తులందరూ కూడా హైందవ ధర్మాన్ని కాపాడండి. 90 కోట్లు కాదు, ఇప్పుడు ఇంకో 1 కోటి కూడా పెరిగింది. 100 కోట్ల హైందవుల్ని అందరూ కూడా ఈ యొక్క సుమన్ ఛానల్ చూసి ఆ యొక్క ఛానల్లో వచ్చేటువంటి మంచి కార్యక్రమాలని అందరూ అలవర్చుకొని హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి అందరికి కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. ఓం నమో మహాగణాధిపతయే నమః.